వెల్కమ్ టు చీరాల లోకల్ ఛానల్. చీరాలకు పునాది సంత బజారు. సంత అనగా అన్ని రకాల వస్తువులు ఒకే చోట పెట్టి అమ్మకాలు కొనసాగించడం. పూర్వం పట్టణాలలో సంత జరిగేది. ఆ సంతలో అన్ని రకాల వస్తువులు దొరికేవి. ఆ వస్తువులను కొనుగోలు చేయడానికి ఒక పట్టణానికి దగ్గరలో ఉన్న చిన్న చిన్న గ్రామాల ప్రజలు తమకు అందుబాటులో లేని వస్తువులను ఈ సంతకు వచ్చి కొనుగోలు చేసేవారు. పూర్వం అలాంటి సంత మన చీరాలలో కూడా జరిగేది. సంత జరిగే ప్రదేశాన్ని అప్పట్లో సంత బజారు అనేవారు. కాలక్రమేణా సంత బజారు పేరు కనుమరుగు కావటం బాధాకరం. ప్రస్తుతం మనం పిలుచుకునే తెల్లగాంధీ బొమ్మ సెంటర్, నల్లగాంధీ బొమ్మ సెంటర్లనే పూర్వం సంత బజార్ అనేవారు. ఈ సంత బజార్ గురించి మనం తెలుసుకోవాలంటే ముందుగా మన చీరాల చరిత్రలోకి వెళ్లాల్సిందే. చీరాల అనే ఊరు ఏర్పడక ముందు పాత చీరాల అనే గ్రామం ఉండేది. 1604వ సంవత్సరంలో అద్దంకి ప్రాంతాన్ని పరిపాలించే రెడ్డి రాజుల ప్రభువుల వారి అల్లుడు గారు అద్దంకి వెళ్తూ ఈ ప్రాంతంలో ఆగి విశ్రాంతి తీసుకుని వెళ్ళినారట. ఈ రెడ్డి రాజుల వారు ఇక్కడ ఆగి విశ్రాంతి తీసుకున్న అనంతరం పాత చీరాలకు దగ్గరలో ఉన్నది కాబట్టి ఈ ప్రాంతాన్ని కొత్త చీరాలుగా పిలిచినారట. అప్పటి నుండి ఈ ప్రాంతం కొత్త చీరాలుగా పేరుగాంచింది. రాను రాను కొత్త చీరాలుగా మార్పు చెందింది. ఇదిలా ఉండగా అప్పట్లో పాత చీరాల గ్రామంలో నివాసం ఉండే చీరాల ఇంటి పేరు గల కుటుంబీకులు వచ్చి నివాసాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ ప్రాంతానికి అనేక కులాల వారు వచ్చి చేరడంతో ఊరు పెద్దదై చీరాల కాస్త క్షీరపురిగా మార్పు చెందింది. బ్రహ్మంగారి చెట్టు వద్ద నుండి నల్లగాంధీ బొమ్మ సెంటర్ వరకు ఉన్న ప్రాంతంలో సంత జరగడం ఈ ప్రాంతం సంత బజారుగా మారటం జరిగిపోయింది. అప్పట్లో చీరాలకు ప్రధాన రహదారిగా సంత బజారు ఉండడంతో ఈ సంత బజార్ను రాజవీధి అని కూడా పిలిచేవారు. బ్రిటిష్ కాలంలో ఈ ప్రాంతం గ్రామ పంచాయతీ పరిధిలో ఉండగా అప్పటి గ్రామ పంచాయతీ రికార్డుల్లో సైతం సంత బజార్ పేరు నమోదు చేసి ఉండటం గమనార్హం. స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా జాతిపిత మహాత్మా గాంధీ 1921వ సంవత్సరంలో చీరాల వచ్చి సంత బజార్లోని బ్రహ్మంగారి చెట్టు వద్ద భారీ మహాసభ ఏర్పాటు చేశారు. ఈ సభలో మహాత్మా గాంధీ గారు ప్రసంగించారు. గాంధీ గారు చీరాల వచ్చి వెళ్లడంతో ఆయన గుర్తుగా ఆ ప్రాంతంలో 2 మహాత్మా గాంధీ విగ్రహాలను అప్పటి పట్టణ పెద్దలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విగ్రహాల ఏర్పాటుతో ఈ ప్రాంతం అనగా పూర్వం ప్రజలు పిలుచుకునే సంత బజారు తెల్లగాంధీ బొమ్మ సెంటర్ మరియు నల్లగాంధీ బొమ్మ సెంటర్లుగా పిలువబడుతున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతం బంగారమయమైంది. పూర్వం ఈ ప్రాంతంలోనే సంత ఏర్పాటు చేసి వస్తువులు అమ్మేవారు. ఇప్పటికీ అదే విధంగా ఈ ప్రాంతంలో దొరకని వస్తువు ఉండదు. ఇక్కడ బంగారపు షాపులు, చిల్లర కొట్లు, పూజా సామాగ్రితో పాటు నిత్యావసరమైన వస్తువులు లభ్యమవుతాయి. ఇంతటి ఘన చరిత్ర కలిగిన సంత బజార్ యొక్క విశిష్టతను మరియు సమాచారాన్ని మాకు అందించిన ఎన్ఆర్ఎన్ పిఎం హై స్కూల్ విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు చీరాల సుబ్రహ్మణ్యం మాస్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదములు.